తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు వాడిగా వేడిగా జరుగుతుండటం అనేటటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. గవర్నర్ ప్రసంగం అయిన తర్వాత అనేక అంశాల మీద ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క చిహ్నాన్ని కూడా మారుస్తామనేటటువంటి మాట చెప్పారు. సో అనేక అంశాల మీద వారి యొక్క భిన్నమైనటువంటి అభిప్రాయాలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి తర్వాత కొన్ని అవసరాల రీత్యా బీఆర్ఎస్గా ఏర్పడిన తర్వాత అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని టీఆర్ఎస్ ప్రభుత్వం అండర్టేక్ చేసింది. సో ఆల్మోస్ట్ అప్పటికి ఉండేటటువంటి ఎలక్ట్రిసిటీ సమస్య కానీ, వాటర్ సమస్య కానీ, లా అండ్ ఆర్డర్ సమస్య కానీ, అనేక సమస్యల మీద వారి యొక్క శైలిలో అనేక పరిష్కార మార్గాలు చూపిస్తూనే ప్రజల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అభిమానాన్ని చూరగొనేటటువంటి విధంగా వారు వ్యవహరించినారు. సో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా కనీసం మంత్రిగా కూడా చేయని అనుభవం లేనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. అయిన తర్వాత జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు కనుక మనం చూస్తే రాబోయేటటువంటి రోజుల్లో రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీకి మధ్య అనేక విషయాల్లో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాల్లో వారిద్దరి మధ్య కూడా భేదాభిప్రాయాలు పొడచూపడమే కాకుండా అనేక కార్యక్రమాల్లో వారి వారి శైలి ప్రకారం అడ్మినిస్ట్రేషన్ జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకే జై జై హే తెలంగాణ అనేటటువంటి గీతాన్ని రాష్ట్ర గీతంగా మేము దాన్ని మారుస్తున్నామనేటటువంటి ఒక మాట చెప్పారు. అదే రకంగా టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అనేక పాలసీ డెసిషన్స్ అన్నీ కూడా మేము రివర్స్ చేయబోతున్నాం అనేటటువంటి మాటని చాలా నర్మగర్భంగా చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ గడిచినటువంటి కాలంలో ముఖ్యంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఏదైతే టీఎస్పీఎస్ ఉన్నాయో, ఎగ్జామ్స్ ఉన్నాయో, వాటిల్లో జరిగినటువంటి అనేక అవకతవకల మీద, ముఖ్యంగా నిరుద్యోగుల్లో ప్రబలినటువంటి ఒక రకమైనటువంటి అశాంతిని సొమ్ము చేసుకునేటటువంటి ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు. సో వారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి అనేక వ్యాఖ్యలు కనుక చూస్తే తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య రాబోయేటటువంటి రోజులన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక పరీక్షలా పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్ గారు ఇప్పుడిప్పుడే తనకి తొంటికి జరిగినటువంటి సర్జరీ నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. రాబోయేటటువంటి రోజుల్లో అసెంబ్లీ సమావేశాల్లో వారు పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా నల్గొండలో జరిగేటటువంటి సభ ద్వారా మళ్ళీ తిరిగి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరొక 2-3 నెలల కాలంలో పార్లమెంటుకు జరగబోయేటటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా కేసీఆర్ గారి యొక్క పాత్ర చాలా ముఖ్యమైనదిగా మనం చెప్పక తప్పదు. ఇప్పటికిప్పుడే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో రాబోయేటటువంటి రోజుల్లో దేశవ్యాప్తంగా మాకు 370 సీట్లను మేము కైవసం చేసుకుంటున్నాం అనేటటువంటి ఒక రకమైన ఒక కాన్ఫిడెన్స్తో తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక పార్లమెంటు స్థానాలని మేము గెలుచుకోబోతున్నాం అనేటటువంటి నమ్మకంతో ముందుకొచ్చారు. ఈ మధ్య జరుగుతున్నటువంటి టైమ్స్ నౌ ఇచ్చినటువంటి సర్వేలు కానీ, ఇండియా టుడే ఇచ్చినటువంటి సర్వేలు కానీ చూస్తే అన్నిట్లలో కూడా కాంగ్రెస్ పార్టీయే హెచ్చు స్థానాలని గెలుచుకోబోతోందనేటటువంటి సర్వేలు ఇప్పటికే బయటపడ్డాయి. సో ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు, ఈవెన్ మేడిగడ్డ అనేటటువంటిది ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో దానిలో 91,000 కోట్ల రూపాయల ఖర్చు అనేటటువంటిది కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టినా కనీసం 90,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేకపోయినారనేటటువంటి చాలా ఒక ప్రముఖమైన మాట మాట్లాడినారు. అదే రకంగా అనేక రకాలైనటువంటి ప్రాజెక్టుల్లో జరిగినటువంటి అవకతవకలన్నీ కూడా మేము ఎంక్వైరీకి పెడతాం, సిబిఐ ఎంక్వైరీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం, ఏసీబీల ద్వారా ఎంక్వైరీ చేస్తాం అనేటటువంటి మాటల్లోని నర్మగర్భం కనుక చూస్తే రాబోయేటటువంటి రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ, అది బీఆర్ఎస్ అన్నా మనం టీఆర్ఎస్ అన్నా కూడా, సో వారి యొక్క నాయకుల మీద ఈ అరెస్ట్ అనేటటువంటి గురి పెట్టేటటువంటి ప్రమాదం మనకు కనిపిస్తోంది. అందుకని అసెంబ్లీ సమావేశాల ద్వారా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు
వారు ఇంకొక మాట మాట్లాడుతూ, ఒకవేళ కేంద్రం కనుక మన ప్రాజెక్టుల మీద అజమాయిషీ చెలాయిస్తుందన్నా, అదర్వైజ్ పక్క రాష్ట్రం అంటే ముఖ్యంగా వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి మనకి రావాల్సినటువంటి వాటర్ని తరలించుకు వెళ్ళిపోతున్నాడు అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు. లెక్కల్లో కనుక వెళితే 12-13 టీఎంసీల వాటర్ని ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తరలించుకుపోతుంటే, మనం కనీసం 1-2 టీఎంసీల వాటర్ని తీసుకురావడానికి కూడా మన దగ్గర ప్రాజెక్టు లేకపోయినా అన్నారు. అదే రకంగా వారు మాట్లాడుతూ, కేసీఆర్ గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం ఏదైతే ఉందో వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి పంచభక్ష పరవాన్నాలు పెడితే వారు తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రయోజనాలని అన్నింటినీ కూడా దెబ్బతీయడానికి ప్రయత్నం చేసినారనేటటువంటి ఆరోపణ అసెంబ్లీ సాక్షిగా చేశారు. సో ఇవన్నీ కూడా మనం చూస్తుంటే, ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ మీద అవినీతి ఆరోపణలు, ఇంకొక పక్కకు చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని కాపాడటంలో బీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీయే ముందుంది అనేటటువంటి మాట. వారు ఇంకొక మాట మాట్లాడుతూ, వాహనాల మీద మాత్రమే టీజీ అనేటటువంటి పేరు రాసుకోవటమే కాకుండా మా గుండెల మీద కూడా మేము టీజీ అనేటటువంటి పేరు రాసుకున్నాం అనేటటువంటి మాట చాలా ఎమోషనల్గా మాట్లాడినారు. సో అదే రకంగా ఒక కుటుంబం ఏదైతే దోపిడీ చేసిందో తెలంగాణ రాష్ట్రాన్ని, ఆ 4-5 ఉద్యోగాలు పోయినా కూడా వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాం అనేటటువంటి మాట మాట్లాడారు. అదే రకంగా నర్సులకి ఒక 7-8 వేల ఉద్యోగాలు, పోలీసులలో అనదర్ 10-11 వేల ఉద్యోగాలు. సో రాబోయేటటువంటి రోజుల్లో మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వీటిలో అనేక గ్యారంటీలను మేము అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో 6 గ్యారంటీలు కూడా తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. అదే రకంగా మహిళలకు ఏదైతే ఫ్రీ బస్ ఏదైతే ఒక ఏర్పాటు చేసినారో దానివల్ల దేవాలయాల్లో వచ్చేటటువంటి ఆదాయం పెరిగిందని అన్నారు. సో దానివల్ల నష్టపోయినటువంటి ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వారిని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇన్స్టిగేట్ చేస్తున్నారని మాట మాట్లాడినారు. సో సీతక్క అనేటటువంటి మంత్రి మాట్లాడుతూ, అసలు మహిళలకి ఫ్రీ బస్సు ప్రయాణం అనేటటువంటి దానికి మీరు ఫేవరబుల్గా ఉన్నారా లేదా, అసెంబ్లీ సాక్షిగా సమాధానాలు చెప్పండి అని కూడా మాట్లాడినారు. సో ఈ రకంగా చూస్తే చాలా కాలం తర్వాత అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక విధాన నిర్ణయాల్లో తనకంటూ ఒక రకమైన ఒక ప్రత్యేకమైనటువంటి శైలి తీసుకోవడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీని మేము చరిత్రలోంచి అసలు మిమ్మల్ని చెరిపివేస్తాం అనేటటువంటి ఒక మాట చాలా తీవ్రమైనటువంటి మాట. సో తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద బీఆర్ఎస్ పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఒక ముద్రని వేసిందంటలో ఎక్కడ కూడా మనం దాన్ని అతిశయోక్తి కాదది. అటువంటి ముద్రని చెరిపివేసే ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండే కాంగ్రెస్ పార్టీ ప్రతిన పూనిందనంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా మనం వాచ్ చేయాల్సినటువంటి అంశాలు. చూద్దాం రాబోయేటటువంటి రోజుల్లో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే తీవ్రాతి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారో ఈ ప్రచ్ఛన్న యుద్ధాలు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల సమయంలో మరింత ఉధృతంగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటవే కాకుండా ఇప్పటికే వారి యొక్క మంత్రులు వారు కూడా మాట్లాడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల లోపల 20 మంది అసెంబ్లీ సభ్యుల్ని టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము తీసుకోబోతున్నాం అనేటటువంటి ఛాలెంజ్ చేశారు. ఇప్పటికే అనేక జిల్లా పరిషత్ చైర్మన్లు, మరొక కొంతమంది మాజీ మంత్రులు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వారిని కలుస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరగబోయేటటువంటి రాజకీయ పరిణామాలు, రాజకీయ మార్పులు ఏ రకంగా ఉంటాయో మనందరం కూడా నిశ్చితంగా గమనిద్దాం.